జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో చేసినటువంటి కామెడీ ప్రసంగంతో ట్రోల్ మెటీరియల్గా మిగిలిపోయాడండి. పులివెందుల ప్రజలే కామెంట్ చేస్తున్నారు, కళ్ళు మూసుకోవడానికి నీకెందుకన్నా హోదా, ప్రత్యేక హోదా కావాలా అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ విధానాలు, ఆయన చేస్తున్న పరామర్శల ప్రసంగాల మీద ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయండి. అకాలంగా గాలివానలకు అరటి పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించారు జగన్. ఆ సందర్భంగా జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలైతే ఇప్పుడు ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. కళ్ళు మూసుకుంటే సంవత్సరం గడిచిపోతుంది, మరో 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే, ఇక 3 సార్లు కళ్ళు మూసుకోండి, మందే ప్రభుత్వం వస్తుంది అంటున్నారు. అప్పుడు నేను అధికారంలోకి వచ్చిన నెలకే రైతన్నలకు రాని ఇన్సూరెన్స్లు ఇప్పిస్తా, గిట్టుబాటు ధరలు అందజేస్తా అంటూ జగన్ రైతులకు ఇచ్చిన ఈ హామీనే ఇప్పుడు జగన్పై విమర్శలను ట్రోల్ మెటీరియల్గా ఎక్కుపెట్టేలా చేస్తూ ఉన్నాయండి. కళ్ళు మూసుకుంటే ఏళ్ళు గడిచిపోతాయి, అప్పటి వరకు కళ్ళు మూసుకోండి, ఇక ఆ తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతా, అప్పుడు మీ కష్టాలను తీరుస్తా అంటూ జగన్ చెప్తున్న మాటలు చూస్తుంటే ఆకలితో ఉన్నప్పుడు పట్టెడన్నం పెట్టను కానీ హోటల్ పెట్టాక ప్లేట్ నిండా బిర్యానీ ఇప్పిస్తా అన్నట్లుగా ఉందండి. రైతులు ఇప్పుడు పంట నష్టపోతే మరో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, వచ్చేది మన ప్రభుత్వమే, అప్పుడు చూసుకుందామని చెప్పడానికి ఒక పార్టీ అధినేతగా జగన్ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఇలా ఏళ్ల పాటు కళ్ళు మూసుకోవడానికి జగన్ ప్రతిపక్ష హోదా కోసం ప్రభుత్వంలో కొట్లాడేది అవసరమే లేదని చెప్తున్నారండి. 3 ఏళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే అంటూ అంత ఘంటాపథంగా చెప్తున్న జగన్ అసలు ఏపీలో ఎలక్షన్ ఎప్పుడు వస్తాయో ఇప్పుడే ఎలా నిర్ధారించగలుగుతారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కడు నమో జగన్మోహన్ రెడ్డి బాయ్ బాయ్ అంటూ పక్కకు జారుకుంటున్నారు. ఇక ఆ పార్టీలో కొనసాగుతున్న ముఖ్య నేతలందరూ తమ గత 5 ఏళ్ల పాప ప్రక్షాళన పనిలో జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్న విషయం మన తెలుగు వారందరం చూస్తూనే ఉన్నాం. ఇక ఇటువంటి సమయంలో పార్టీ కేడర్ కూడా పక్కల చూపులు చూడకుండా ఇప్పటికే ఏడాది కళ్ళు మూసుకున్నామని చెప్తా వస్తున్నారు. ఇంకా మరో 3 ఏళ్ళు అలాగే కళ్ళు మూసుకోండి, ఇకపై అధికారంలోకి వచ్చేది మనమే, ఇచ్చేది మనమే అంటూ పార్టీ శ్రేణులకు జగన్ అయితే భరోసా ఇవ్వదలుచుకున్నారా అని కూడా ప్రశ్నిస్తున్నారండి. గత ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ ఇదే మాదిరి వైసీపీ శ్రేణులకి అతి విశ్వాసాన్ని నింపి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో బొక్కబోర్లా పడ్డారని కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అయినా ఇంకా జగన్ తన తత్వం మార్చుకోలేక ఇంకా ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, వచ్చేది మనమే అంటూ ఒక్కొక్కసారి ఆయన మాటల సందర్భంలో 4 నెలలు అంటాడు, 8 నెలలు అంటాడు, సంవత్సరం అంటాడు, 3 ఏళ్ళు అంటాడు. అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి సంవత్సరం కూడా ఇంకా పూర్తి కాలేదు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది అధికారికంగా, 3 ఏళ్ళే అంటాడు కళ్ళు మూసుకోమని. అదేంటో జనాలకు ఎవరికి అర్థం కాలేదండి. అయితే అధికారంలో ఉంటే కళ్ళు నెత్తికెక్కి పనులు చేయడం, అధికారంలో లేకుంటే కళ్ళు మూసుకోండి అంటూ మభ్యపెట్టడం వైసీపీకి అలవాటైన రాజకీయమే. ఇలా కళ్ళు మూసుకోవడానికే హోదా పోరాడాలంటూ వైసీపీ ఆధారపడుతుందండి. ఇది సామాన్య ప్రజానికానికి ఏమాత్రం అర్థం కాని విషయం. మరి ఈ విషయంలో వైసీపీ అభిమానులు, వైసీపీ నాయకులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.